ఓ సండే ఫండే. ఒరే రాహుల్ ఇలా రా. ఓకే. హాయ్ పూజీ. నువ్వు ఒరే అన్నా నాకు హాయిగా ఉంటుంది. ఏంటో చెప్పు. బోర్ కొడుతోంది. గేమ్ ఆడదామా? అమ్మా నన్ను అర్థమా? చెప్పు తెగుద్ది. తెగించి ఎందుకు వేసుకున్నావు? ఇలా ఇవి కుట్టించుకొస్తాను. నావి కూడా 3 జతలు చెప్పులున్నాయి, వెళ్ళి కుట్టించుకురా పో. ఓన్లీ టీనేజ్, నాట్ ఓల్డ్ ఏజ్, యూ వేస్టేజ్. రే ఏం కూసావరా? చెప్తాను అక్కడ. సర్లే, గెలిస్తే ఏమిస్తావు? రే ఫస్ట్ గెలవరా. నేను గెలవడానికి పుట్టాను పూజీ. ఎందుకు పుట్టాడో ఏమో. నీతో తిట్లు నాకు పుట్టానులే. ఏ ఓడిపోయిన వాడికి పనిష్మెంట్ ఉంటుంది. సారీ, నేను గేమ్ ఆడను. ఎందుకు? నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి నాకు మనసు రాదు పూజీ. ఈ గేమ్ లో ఇంకొకడుంటే బాగుంటుంది. వాణ్ణి కూడా పిలు. ఒరే అమ్మాయి చక్రవర్తి, పూజ పిలుస్తుంది. ఒరే చంద్ర, గేమ్ ఆడడానికి పూజ పిలుస్తుంది. రారా. నేను రాను, నాకు పని ఉంది. రేపు మండే హాలిడే ఇస్తానని చెప్పు. ఒరే మండే హాలిడే ఇస్తుందంటరా? నిజంగానా? లేకపోతే నువ్వు పెద్ద గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు. నిజంగా ఎట్రా? రా ముగ్గురం ఆడదాం. ముగ్గురు ఆడితే బాగోదేమో. ఒక పని చేయండి, మీ ఇద్దరు ఆడండి, నేను ఆడియో చూస్తాను. ఓకే. మరి గేమ్ కోసం పుట్టావన్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా పానకంలో పుట్టుకల నా పుట్టుక గురించి మాట్లాడుతుంది. గేమ్ ఏంటి? ఈ షాప్ కి లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారా, జెంట్స్ వస్తారా, పిల్లలు వస్తారా చెప్పాలి. లెఫ్ట్ నుంచి లేడీస్ వస్తారు. రైట్. కాదు, జెంట్స్ వస్తారు. ఇద్దరు కలిసి వస్తే లేడీస్ లేడీస్ రావాలి. లేడీస్ లేడీస్. హాయ్ బావా. బావా బాగా బిజీ. అయ్యో వీళ్ళ తీసుకోండి. చల్లగండు. రాహుల్ బండి ఇక్కడే ఉంది. మన దగ్గర డబ్బులు తీసుకుంటే నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటావా? నువ్వు వస్తావా లేదా మేమందరూ రావాలా? వచ్చాడు కృష్ణకుడు. ఇవి మా లక్ష్మీ మంగమ్మ చెప్పులాలేవే. ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజ చెప్తా నాకు రండి సంగతి. ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి వస్తా. ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ కొంపదీసి వీడు మన లవ్ కడ్డురాడు కదా. వీడు ఎంగు, నేను ఎంగు. వీడిగా నేనే బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరి వచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా, టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. మనిద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే రెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ నేను కూడా వేజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి. రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కోయి. కూరగాయలు కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీని తల్లి. ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నాకు తెలియదు సార్. తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? నేనేం చేయలేదు సార్. నేనంటే యూపీకి ఉచ్చా. రే బచ్చా, నువ్వు పని కోసం వచ్చినట్టు లేదు, వేరే ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఐ విల్ వాచ్ ఇట్. ఎక్కువ చేశాను, బాత్రూమ్ వచ్చేలా ఉంది. అమ్మా రే, దాకా నువ్వు ఇచ్చిన కోట్లకి డబ్బులు తీసుకోలేదు. తర్వాత చూసుకుందాం. అలా అయితే సండే వస్తుంది, ఒక 20 కోట్లు వేసి.
కోళ్ళు కావాలా కోళ్ళు? అవును కావాలి. సూసైడ్ చేసుకునే కోళ్ళు కూడా హ్యాపీగా నీ షాప్కి వచ్చి బతికేస్తున్నాయి. ఫస్ట్ దీన్ని నమ్ము. తెలుసు. నెల రోజుల నుంచి ఇక్కడే వేలాడుతుంది. కోడి మొహల్లా ఉంది, ఎవరు తీసుకోవట్లేదు. ఒరే రాహుల్, కాసేపు ఉంటే కోడి ముట్టిగా అడిగిస్తుంది రా బాబోయ్. ఇలా పరిగెత్తి చావడం కదా వాళ్ళకి దొరికిపోవడం బెటర్. రండి ఈ గుళ్ళకెళ్ళి దాక్కుందాం. ఆ గుళ్ళోకి వెళ్ళారన్నా. అతను వదిలేరా, అతను పట్టుకోకు. వీళ్ళ కాసేపట్లో పైకి పోయేటట్టున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మేమందరం బతకాలని ఆ దేవుడిని ప్రార్థించు, అప్పుడే నీకు ఆ దేవుడు డబ్బులు ఇస్తాడు. వీళ్ళతో ఇంటి మాటలు పదండి. కొట్టి చంపేసేలా ఉంది. మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పిస్తే మా ఆయనకి గుండు కొట్టిస్తానమ్మా. మమ్మల్ని ఇక్కడ నుంచి కాపాడితే నా భార్యని నిప్పుల మీద నడిపిస్తానమ్మా. బాగా నడుస్తుందమ్మా. తల్లి పసుపు రాసుకున్న అమ్మవారి కనపడట్లేదు, మనం రాసుకుంటే మనం కూడా కనపడము. పోసుకోండి, లేకపోతే వాళ్ళకి దొరికిపోతాం. రాసుకోరా, వాళ్ళు కనిపెట్టలేదు. నువ్వు కూడా రాసుకో. తీసుకో పూజ, నువ్వు కూడా తీసుకో. అందరు తీసుకోండి, అందరు తీసుకోండి. చచ్చిన కోడికి పసుపు పూసిన పాపం ఊరికే పోతుందా? అప్పుడేమో చచ్చిన కోడికి పసుపు పూసాను, ఇప్పుడేమో పసుపు పూసుకొని చావపోతున్నానే. నీకు దండం పెడతాను లక్ష్మి. దేనికండి? మా ఊరు నుంచి నన్ను కాపాడి తీసుకొచ్చావు, అప్పుడు ఎందుకు కాపాడో నాకు ఇప్పుడు ఏమర్థమైంది? నీ ఊర్లో నీ కళ్ళ ముందే చావడానికి. అమ్మా, పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? అదేంటి మీకు తెలీదా? దేవతలాగా మన అందరం పసుపు రాసుకుంటే ఆవిడ సంతోషపడి మనకి ఎలాంటి కష్టాలు ఇవ్వరు. అమ్మ తల్లి, ఇన్నాళ్ళు మీకు పసుపు పూసాను, నేను రాసుకోవడం మర్చిపోయాను. అందుకేనేమో నాకు ఇన్ని కష్టాలు. క్షమించమ్మా. ఈ గుళ్ళోకి వెళ్ళారనా? అందరూ పసుపు ఎందుకు పూసుకుంటున్నారు? ఆ ఎంబుడు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఏంట్రా బెబ్బెబ్బే, ముందు లోపల ఉన్న వాళ్ళు దొరకాలని వేడుకోండి, వచ్చి డబ్బులు ఇస్తా. ఇప్పుడు ఎవరిని వేడుకోవాలి? ఈయన వేడుకుంటే ఒక్క రోజే డబ్బులు వస్తాయి. అదే వాళ్ళు చెప్పినట్టు వేడుకుంటే దేవుడు జీవితాంతం డబ్బులు ఇస్తాడు. దొరికారా, తిరగండి రా. ఏంట్రా ఇలా ఉన్నారు అందరూ? ఇందులో వాళ్ళని అక్కడ పెట్టాలి. తీసుకోండి నాయన. మీ అన్న గురుదేవ్ గారు రాలేదా? ఆయన మంచి మనసుకు 100 ఏళ్ళు బ్రతకాలి. అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ బ్రతకాలి అంటున్నా. చచ్చిపోయాడని తెలిసి ఫస్ట్ ఇడికేంట్రా పూజ. పసుపు పూసుకుంటే శుభమన్నారు. వాటర్ రెడీ చేయండి రా, వీళ్ళందరినీ లైన్ లో పెట్టండి రా. ట్యాంకర్లో వాటర్ అయిపోయినాయి అన్న. కొబ్బరికాయలు తీసుకురండి రా. కొబ్బరి నీళ్లు ముఖం మీద పడితే దొరికిపోతామే. మీరు కోళ్ళు చంపుతున్నారు, మిమ్మల్ని చంపడంలో న్యాయం ఉంది, మధ్యలో నేను ఎందుకు చావాలి? కోళ్ళు చంపడం పాపం అయితే ఆ కోళ్ళు ఇచ్చిన వాడు కూడా పాపాత్ముడే. మా అమ్మ అప్పుడే చెప్పింది, అతి సహాయం అపాయమని. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మీకు కోళ్ళని ఫ్రీగా ఇస్తే నా ప్రాణం ఫ్రీగా పోతుంది. నా పేరు పూజ కాదు, పూజ. పూజీ పూజీ పూజీ. కాసేపు అయితే అందరికి పూజనేనే బాబు. అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఎలా తింటున్నాడో చూడు. ఎవడ్రా అక్కడ మాట్లాడేది? వాడిని ముందుకు తీసుకురండి రా. ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? చెప్తున్నారు కదా. నువ్వా? నేనెప్పుడు మాట్లాడరా? అరే దరిద్రుడారా. దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, వచ్చి తీసుకోండి. రండి రండి. దారి లేదు, ఇటు వెళ్దాం పదండి. ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి, ఇటు వెళ్దాం పదండి. ఇది మన వల్ల కాదు కానీ అక్కడ ఏదో గేట్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం పదండి. ఒరే గురుదేవిలురా, గురుదేవిలే. ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లలో వెతకండి రా. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుకురు. నువ్వు తల నరికిన ఇల్లురా ఇది. వేరే దారి లేదు, మనం ఎక్కడ ఉండటమే సేఫ్. రండి. వీడు తెలివైనడే, వెళ్ళొచ్చు. లోపల రండి. భయంగా ఉంది, నేను రాను. వీడిని నమ్మచ్చా? అబ్బా, ఈ దారి తప్ప వేరే దారి లేదు. ఎలాగో మనల్ని గుర్తుపట్టరు. ఒక 5 నిమిషాల లోపల ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు. అంతేనా? పద రావే. ఎవరక్కడ? చచ్చినోడు
దేవుడు ఎలా కూర్చున్నాడు? కొంపదీసి అతికించి బతికించారా? అతికిచ్చి పెట్టారంతే. ఎవర్రా మీరు? ఏంటి అవతారం? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నారా? అవిని ఫాలో అవుతున్నా. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారా? చెప్పకుండా మీ ఇష్టానికి చేస్తున్నారు. మేము దేవుడు తర్వాత ఏంటో చెప్పవే. దేవుడు అనవసరంగా మనం వచ్చి దొరికిపోతున్నాం. దేవుడా కాపాడు. అయితే మీకు జరిగేది తెలిసి ఉండాలి. చెప్పండి, ఈ ఇంటికేం జరుగుతుంది? ఇదేంటి ఇలా డాన్స్ చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుందిరా? నరదృష్టి ఇంటి పైన తాండ వేసిందమ్మా. ఈ ఇంటికి ఊరికి పట్టిన సరి మొత్తం విరగడైపోయింది. ఇంకా అంత మంచి జరుగుతుందమ్మా. మా అబ్బాయి చనిపోతే అంతా మంచి జరుగుతుందా? అలా కాదమ్మా, ఈ ఊరికి పట్టిన పాపాన్ని పైకి తీసుకెళ్లారమ్మా. అలా చెప్తుందమ్మా. చంపినవాడు దొరుకుతాడా? దొరకడమ్మా. కొండబెట్టు. అబ్బాయి దొరుకుతాడమ్మా. మీ చేతులతోనే నరుకుతారమ్మా. కానీ ఆ ఫ్యామిలీ దొరకదమ్మా. వదిలేదమ్మా. అమ్మని అమ్మ, ఆడి ఫ్యామిలీ సేఫ్ జోన్. అమ్మా, ఇంకొక విషయం చెప్తాను తల్లి. అమ్మా, ఆ చికెన్ షాప్ లో కోళ్ళేసేవాడు చాలా మంచోడమ్మా. ఆ కోళ్ళేసేవాడు ఎవడు? వాడేనమ్మా ఫ్యామిలీని కాపాడింది. ఫస్ట్ వాండ్ వేసేయండి. అయితే కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నిన్నే వేస్తారంట. తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చామన్నా. మన ఇంట్లోకి వెళ్ళి వెతుకుదామన్నా. మన ఇంట్లో పులి బోన్లోకి ఎలకేలా వెళ్తుందిరా. ఒకవేళ తెలియకుండా వెళ్ళుంటే తెలుసుకొని చేస్తారు. రాము అన్నా చెప్పనా? నువ్వు ఇక్కడే ఉండి కనిపెట్టు. వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ ఉందా నాకు తెలియాలి. సరేనా? బండి తిప్పరా. వీడిని ఎక్కడో చూసినట్టుంది. మన ఇంటి దగ్గర సిగరెట్ షాప్ ఓనర్ లాగా ఉన్నాడే. వాడే చచ్చం. దొరికిపోయామే. సిగరెట్ పడి అన్నకి పొగ పడదు. చచ్చిన వాడికి పొగపడదా? వీడెవడో? అమ్మా, ఆ ఏరియాలో వీడిదే సిగరెట్ షాపు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వీడికి ఖచ్చితంగా తెలుసు. మర్యాదగా చెప్పు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీకెంత శత్రువు నాకు అంతే శత్రువు. సిగరెట్ తాగానమ్మా, దింపింది. గాయం ఇంకా మానలేదు. చూస్తారా, ఖచ్చితంగా అదే చెప్పేసి ఉంటుంది. ఇంత సిగరెట్ కి అంత కత్తి దింపింది. గురుదేవంట పెద్ద మనిషికి ఎంత పెద్ద కత్తి దింపింటుంది. అమ్మా, దాన్ని అస్సలు వదిలిపెట్టకండి. వీటికి ఇంకా దింపాల్సింది. దాని మగుడు చాలా మంచోడమ్మా. దాంతో ఎలా భరిస్తున్నాడో ఏంటో. వదిలిపెట్టకండి అమ్మా, నరికేయాలమ్మా. అది ఎక్కడ కనిపించిందమ్మా.